కొలెస్ట్రాల్ ఒక వ్యాక్స్ లాంటి సబ్స్టెన్స్. అది యాక్చువల్లీ ఇట్ ఇస్ అది అన్ని మన బాడీ సెల్స్ లోని మన వేరే వేరే అవయవాల్లో ఇట్లో ఉంటది. సో ఇట్స్ ఎ వ్యాక్స్ లైక్ సబ్స్టెన్స్. అది అన్ని చోట్ల మనకి ప్రెసెంట్ అయి ఉంటది. మన కళ్ళులో కానీ, బ్రెయిన్ లో కానీ, మన అన్ని బాడీ సెల్స్ లో కానీ, స్కిన్ లో కానీ, బ్లడ్ వెసల్స్ లో కానీ, మన లివరు, స్ప్లీన్, కిడ్నీ ఇట్లా అన్నిట్లో కూడా ప్రెసెంట్ అయి ఉంటుంది. దట్ ఈస్ కొలెస్ట్రాల్. ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ ద బాడీ. బాడీలో కావాల్సిన ఎలిమెంట్ ఒకటి కొలెస్ట్రాల్. యాక్చువల్లీ ఈ కొలెస్ట్రాల్ ది బాడీలో చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. లైక్ ఏంటంటే బాడీది నార్మల్ గా మెయింటైన్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్ పార్ట్. ఏంటంటే కొలెస్ట్రాల్ కావాలి మన బాడీకి. ఏంటంటే మన బాడీ మిగతా ఆర్గన్ ఫంక్షన్స్ అన్ని కూడా నార్మల్లీ అవ్వాలి అంటే మన బాడీకి కొలెస్ట్రాల్ అనేది కొంత అంశంలో కావాలి. అది ఏంటంటే ఈ సెల్స్ అంటే బాడీలో డిఫరెంట్ డిఫరెంట్ సెల్స్ ఉన్నాయి, అవన్నీ కరెక్ట్ గా ఫంక్షన్ చేయడానికి అది చాలా కావాలి. అండ్ ఆల్సో మన బాడీలో కొన్ని హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. హార్మోన్స్ ప్రొడ్యూస్ అవడానికి కూడా ఈ కొలెస్ట్రాల్ అనేది చాలా అవసరం. అండ్ ఆల్సో స్కిన్ ది ఫంక్షన్, నార్మల్ స్కిన్ ఫంక్షన్ మెయింటైన్ చేయడానికి, నార్మల్ ఐసైట్ మెయింటైన్ చేయడానికి, దాని తర్వాత లివర్ నుంచి కొన్ని హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, దాన్ని మెయింటైన్ చేయడానికి, అండ్ ఫ్యాట్ డైజెషన్ కి, ఇవన్నిటికి కూడా చాలా ఇంపార్టెంట్ కొలెస్ట్రాల్. యాజ్ వెల్ as ఆల్సో ఫర్ బాడీ మంచి ఫంక్షన్ అంటే నార్మల్ ఫంక్షన్ ఉంచాలి, డైజెషన్ ఉంచాలి, ఫంక్షన్ ప్రాపర్లీ చేయాలంటే కూడా కొలెస్ట్రాల్ అవసరం. మనందరూ ఎప్పటి నుంచో అనుకునే వాళ్ళం ఏంటంటే కొలెస్ట్రాల్ బాడీలో పెరిగిపోతుంది, ఎందుకంటే మన ఏదైనా కొలెస్ట్రాల్ హై ఫుడ్స్ తీసేసుకుంటున్నామేమో అని అలాగే అనుకుంటున్నాం. బట్ ద బేసిక్ థింగ్ ఈజ్ జెనెటిక్ మెకానిజం అంతా. జీన్స్ అంటే మన ఫోర్ ఫాదర్ నుంచి ఏ జీన్స్ అయితే మాకు వచ్చాయో, సో దాట్ విల్ డిపెండ్ యువర్ కొలెస్ట్రాల్ అసెంబ్లీ. అంటే ఇప్పుడు మన సపోజ్ ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే ఆల్రెడీ ఒక 70 to 80% ఆఫ్ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ జెనెటిక్ మెకానిజం. జీన్స్ జెనెటిక్ మెకానిజం వల్లనే కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. నార్మల్లీ ఏంటవుతుంది, మన కొలెస్ట్రాల్ ఒక హై, మనకి బాడీలో కొంత కొలెస్ట్రాల్ ఉందంటే బాడీ ఓన్ ఫంక్షన్ లో దాన్ని ఎలాగోకలాగా బయట తీసేస్తుంది కొలెస్ట్రాల్. తీలేకపోతుందంటే జెనెటిక్ ప్రాబ్లం ఏదో ఉండడం వల్ల తీలేకపోతుంది అది. సో దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ పార్ట్. ఏంటంటే మోస్ట్లీ ఇట్ ఈస్ జెనెటిక్ డిపెండెంట్. ఓన్లీ ఒక 20 to 25% లేకపోతే 30% ఈస్ డైట్ డిపెండెంట్, అంటే మనం తినే ఫుడ్ లో డిపెండెంట్ అనమాట. సో బేసికలీ కొలెస్ట్రాల్ ఎక్కువ అవడం కారణం ఏంటంటే మన జెనెటిక్ ప్రాబ్లం ఉండడమే. మన బాడీ ఎక్సెస్ కొలెస్ట్రాల్ ని బయట తీలేకపోతుంది, అందుకోసం లోపల ఉండిపోతే ఏంటవుతుంది, ఎక్కడెక్కడ డిపాజిట్ అయిపోతుంది. మన బ్లడ్ వెసల్స్ లో కానీ, మన సెల్స్ లో కానీ, మన ఆర్గన్స్ అంటే లివర్ లో కానీ, వేరే డిఫరెంట్ హార్ట్ లో కానీ, బ్రెయిన్ లో కానీ, కంట్లో కానీ, ఇవన్నీ డిపాజిట్ అయిపోతుంది. అప్పుడు వస్తుంది బ్రెయిన్ స్ట్రోక్ కానీ, హార్ట్ అటాక్ కానీ, ఇవన్నీ వస్తాయి. సో బేసికలీ కొలెస్ట్రాల్ ఎందువల్ల పెరుగుతుందంటే జెనెటిక్ ప్రాబ్లం. దీనివల్ల డైట్ ఈజ్ ఆల్సో కంట్రిబ్యూటివ్ ఫ్యాక్టర్. అప్పుడు జెనెటిక్ నాది ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ జెనెటిక్ బేసిస్ ఉంది నాకు హై కొలెస్ట్రాల్ అవడానికి. దాంతో నేను హై ఫ్యాటీ ఫుడ్, హై కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్ తీసుకుంటున్నాను అనుకోండి, అప్పుడు దెన్ మై బాడీ కొలెస్ట్రాల్ విల్ రైజ్. అప్పుడు నాకు ఇబ్బందులు వస్తాయి. కొలెస్ట్రాల్ ని టెస్ట్ చేసుకోవాలంటే లిపిడ్ ప్రొఫైల్ చేస్తాం. లిపిడ్ ప్రొఫైల్ లో టోటల్ కొలెస్ట్రాల్ ఒక లెవెల్ వస్తుంది. దాని తర్వాత ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ విచ్ ఇస్ ద బ్యాడ్ కొలెస్ట్రాల్, అండ్ ట్రైగ్లిసరైడ్ ఇస్ ఆల్సో ద బ్యాడ్ కొలెస్ట్రాల్, and HDL cholesterol is the good cholesterol. Why we tell bad and why we tell good? Because LDL and triglyceride they are bad for the body. అంటే అవి మన బాడీలో మనకి కొలెస్ట్రాల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ చేస్తాయి. లైక్ హార్ట్ అటాక్స్, లైక్ బ్రెయిన్ స్ట్రోక్స్, లైక్ కిడ్నీ ప్రాబ్లమ్స్, లైక్ ఐ ప్రాబ్లమ్స్, అలా అన్ని క్రియేట్ చేస్తాయి. సో దాట్ కొలెస్ట్రాల్ ఈజ్ ఆల్వేస్ హార్మ్ఫుల్ ఫర్ ద బాడీ. అంటే బాడీ రక్తనరాల్లో కానీ, ఆర్గన్స్ లో కానీ డిపాజిట్ అయిపోయి తర్వాత రిలేటెడ్ బ్లడ్ సప్లై తగ్గించుకుని దాని తర్వాత రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ చేస్తాయి. వేరేస్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఈజ్ ఏ గుడ్ కొలెస్ట్రాల్ అంటాం, బికాస్ ఇట్ ఫైట్స్ ద బ్యాడ్ కొలెస్ట్రాల్. సపోజ్ మీది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, లేకపోతే ట్రైగ్లిసరైడ్ ఎక్కువ ఉంది, హెచ్డిఎల్ ఆబ్వియస్లీ తక్కువ ఉంటుంది. సో మీరు ఎల్డిఎల్ ట్రైగ్లిసరైడ్ తగ్గించుకున్నారు అనుకోండి, మీ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ రైజ్ అవుతుంది. సో ఆబ్వియస్లీ చెడుని తగ్గించుకుంటే మంచి రైజ్ అవుతుంది.
సో ఆల్వేస్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఈస్ గుడ్ కొలెస్ట్రాల్ బికాస్ ఇట్ ఆల్వేస్ గివ్స్ ఎ ప్రొటెక్టివ్ ఫంక్షన్ టు ద బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది. దేని ప్రొటెక్ట్ చేస్తుంది? స్ట్రెస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం, దాని నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే ఎల్డిఎల్ రిలేటెడ్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది హెచ్డిఎల్. సో దట్ ఈస్ వై వి కాల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ యాజ్ గుడ్ కొలెస్ట్రాల్ అండ్ ఎల్డిఎల్ అండ్ ట్రైగ్లిసరైడ్ కొలెస్ట్రాల్ యాజ్ ద బ్యాడ్ కొలెస్ట్రాల్. ఏంటంటే ఈ బాడీలో కొలెస్ట్రాల్ పెరిగిపోతే మనం కొన్ని మంది అంటాం డిస్లిపిడిమియా, అదర్వైజ్ హైపర్ లిపిడిమియా అంటాం. సో అది పెరిగిపోతే మనకి ఏంటి ప్రాబ్లమ్స్? ఒకటి, మన బాడీ వెయిట్ పెరుగుతుంది. సో దట్ ఈస్ వి కాల్ ఇట్ యాజ్ ఒబేసిటీ. అలాగే ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటే మనకి బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి, అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లైక్ హార్ట్ అటాక్ వస్తుంది. దాని తర్వాత వేరియస్ ఆర్గన్స్ అంటే వేరే వేరే అవయవాల్లో బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. కిడ్నీస్ లో ప్రాబ్లం రావచ్చు, కాళ్ళలో రక్తనాళాల్లో ప్రాబ్లం రావచ్చు. సో ఇవన్నీ కూడా హై కొలెస్ట్రాల్ లెవెల్ ఉన్నది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి ఆయాసం రావచ్చు, గుండెలో నొప్పి రావచ్చు, అండ్ ఆల్సో డిఫరెంట్ మనకి గుండె దడ అంటాం, పాల్పిటేషన్ అంటాం, అవి రావచ్చు. సో దెర్ ఆర్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనమాట. అది కన్ను ప్రాబ్లమ్స్ కొన్ని బికాస్ ఆఫ్ కొలెస్ట్రాల్, బ్రెయిన్ లో రక్తనాళాలు ఇదైపోవడం వల్ల అది. సో ఇవన్నీ కూడా బ్లాక్స్ అంటే హార్ట్ బ్లాక్స్ రావడం, అలాగే కొలెస్ట్రాల్ బ్లడ్ లిపిడ్స్ ఫామ్ అవడం, ఇవన్నీ కూడా మనకి కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ రిలేట్. కాంప్లికేషన్స్ అంటే ఈ హార్ట్ అటాక్, హార్ట్ డ్యామేజ్ అవడం, అలాగే బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్ డ్యామేజ్ అవడం, కన్ను ఐ డ్యామేజ్ అవడం, దాని తర్వాత వెయిట్ ఒబేసిటీ రిలేటెడ్, దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్, మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం దాని తర్వాత. సో అవన్నీ వస్తాయి ఇవన్నీ. సో అలాగే మనది హై బ్లడ్ ప్రెషర్ వస్తుంది. సో అలాగే డయాబెటీస్, షుగర్ ప్రాబ్లమ్స్, షుగర్ రిలేటెడ్ అండ్ ఆల్. హై బ్లడ్ ప్రెషర్, హై షుగర్ అండ్ హై కొలెస్ట్రాల్, దీస్ ఆర్ ఆల్ ఒకటే ఇది మాట ఛానల్ అంతా. సో ఒకటి తగ్గిందంటే ఇంకోటి కూడా తగ్గుతుంది, ఇంకోటి కూడా తగ్గుతుంది. సో హై బీపీని కంట్రోల్ చేస్తే హై కొలెస్ట్రాల్, షుగర్ తగ్గుతుంది. షుగర్ని కంట్రోల్ చేస్తే మనం ఇవి రెండు తగ్గుతాయి. సో దిస్ ఈస్ ఎ వెరీ ఇంటర్ డిసిప్లినరీ యాక్టివిటీ. నార్మల్లీ ఇప్పుడు మనం అనుకున్నాం హై కొలెస్ట్రాల్ ఈజ్ నోన్ యాజ్ హైపర్లిపిడిమియా ఆర్ డిస్లిపిడిమియా. అలాగే మనం ఏం చేస్తాం? సో కొలెస్ట్రాల్ మనకి ఎక్కువ ఉందా లేదా అనేది ఫ్రీక్వెంట్ చెకప్స్ లో తెలుస్తుంది. ఒక హెల్త్ చెకప్ ఉంటుంది, అది చేసుకుంటాం. లేదంటే హార్ట్ చెకప్ ఉంటుంది, అది చేస్తాం. సో యాక్చువల్లీ ఏంటంటే మనం చేసేది లిపిడ్ ప్రొఫైల్ టెస్టింగ్ అంటాం. దట్ ఈస్ ద కొలెస్ట్రాల్ టెస్ట్, దట్ ఈస్ ద లిపిడ్ ప్రొఫైల్ అంటాం. అందులో ఒక 4-5 టైప్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ వస్తాయి అన్నమాట. సో టోటల్ కొలెస్ట్రాల్, మీ బాడీలో టోటల్ కొలెస్ట్రాల్ ఎంత ఉందో తెలుస్తుంది. దాని తర్వాత ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ విచ్ ఇస్ ద బ్యాడ్ కొలెస్ట్రాల్, అది తెలుస్తుంది. దాని హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ విచ్ ఇస్ ద గుడ్ కొలెస్ట్రాల్, అది తెలుస్తుంది. ట్రైగ్లిసరైడ్ విచ్ ఇస్ అనదర్ బ్యాడ్ కొలెస్ట్రాల్, అది తెలుస్తుంది. విఎల్డిఎల్. సో అలా ఫ్రాక్షన్స్ ఉన్నాయన్నమాట అన్ని తెలియడానికి. సో ఆబ్వియస్లీ వీ విల్ ఆల్వేస్ టెల్ యూ ఆల్ టు గెట్ ఎ లిపిడ్ ప్రొఫైల్ డన్. అంటే ఒక లిపిడ్ ప్రొఫైల్ చేసుకోమని చెప్తాం. కానీ ఎలాగంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్నోస్ చేయడానికి లిపిడ్ ప్రొఫైల్ చేస్తాం, కానీ ఎప్పుడన్నా ఒక లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ మీద డిపెండ్ అయిపోదు. ఒక 2 టెస్టులు చేయిస్తారు, అరౌండ్ 5 to 7 days or 1 week అపార్ట్ అనమాట. సెకండ్ థింగ్ ఈస్ మన ఏదన్నా డిసీజ్ ఉంది, నాకు షుగర్ ఉంది, మీకు బీపీ ఉంది, మీకు ఏదైనా కిడ్నీ ప్రాబ్లం ఉంది. సో వాళ్ళలో ఎంత కొలెస్ట్రాల్ లెవెల్ ఉండాలి, ఎంత ఎల్డిఎల్ లెవెల్ ఉండాలి, ఎంత హెచ్డిఎల్ లెవెల్ ఉండాలి, ఇవన్నీ కూడా తెలుసుకోవడం కూడా లిపిడ్ ప్రొఫైల్. సో నార్మల్ మనిషి కూడా టెస్ట్ చేసుకోవచ్చు ఒక లిపిడ్ ప్రొఫైల్. లేదంటే మనిషి ఎవరైతే మనకి డయాబెటీస్ ఉంది, మనకి లేకపోతే హై బ్లడ్ ప్రెషర్ ఉంది, లేకపోతే మనకి కిడ్నీ ప్రాబ్లం ఉంది, బ్రెయిన్ స్ట్రోక్ ప్రాబ్లం ఉంది, వాళ్ళు కూడా టెస్ట్ చేసుకుని అందులో చూసుకోవచ్చు. సో ఆల్వేస్ 2 రకాలు ఉంటాయి, నార్మల్ టెస్టింగ్ అండ్ వన్ ఈజ్ డిసీజ్ రిలేటెడ్ టెస్టింగ్ అంటామాట. అంటే ఇప్పుడు షుగర్ ఉన్న పేషెంట్స్ టెస్ట్ చేసుకుంటున్నారా లేదా, సో ఆ టెస్ట్ లో కూడా మనకి ఎంతో తెలుస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి జెనెటిక్ ఇది ఉందా లేదా మనకి తెలియడం చాలా కష్టం. సో దేర్ ఆర్ డిఫరెంట్ టెస్ట్, జెనెటిక్ అనాలిసిస్ కూడా ఉంది. అంటే మనకి జీన్స్ ద్వారా వచ్చింది ప్రాబ్లం అంటే కూడా మనం తెలుసుకోవచ్చు. బట్ హౌ డు వి కంట్రోల్ ఇట్ అన్నారు, వెరీ గుడ్. సో ఫస్ట్ ఫర్ ఎనీ డిసీజ్ ఆర్ డిజార్డర్ ఏదన్నా అయినా ఫస్ట్ ఏంటంటే మనకి ఎక్సర్సైజ్ లో కంట్రోల్ చేసుకుందాం, డైట్ ప్రకారం కంట్రోల్ చేసుకుందాం. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే మనకు ఆల్వేస్ దెర్ ఇస్ ఎ మెడిసిన్. సో అది యూజ్ చేయాలా లేదా అది ఆప్షన్. దిస్ ఇస్ హౌ వీ వాంట్ టు కంట్రోల్ ఇట్. బట్ వాట్ ఈస్ ద డైట్ వీ హ్యావ్ టు టేక్, సో అది కూడా ఇంపార్టెంట్. బికాస్
నా బాడీలో ఆల్రెడీ నేను జెనెటిక్ గా ఆర్ జీన్ మోడ్యులేటెడ్ గా నేను కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నాను నేను. సో నేను ఏదన్నా ఇప్పుడు ఫ్యాటీ ఫుడ్స్ లైక్ హై సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటాం, లైక్ మీట్, రెడ్ మీట్, దెన్ డైరీ ప్రోడక్ట్స్, మన పాలు, మిల్క్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఇవన్నీ తీసుకున్నాం అనుకోండి, సో నా సాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ అవుతుంది. అలాగే ట్రాన్స్ ఫ్యాట్ అంటాం, లైక్ మన జంక్ ఫుడ్స్ లైక్ పేస్ట్రీస్, there are cakes, there are egg puffs, then there are a lot of fried foods, there are preserved foods. So when we take all these ఈ bites అంటే మన జంక్ ఫుడ్ ఐటమ్స్ అంటాం ఆర్ ఫ్రైడ్ ఫుడ్స్ అండ్ ఆల్, సో ఎప్పుడు మనం తీసుకుంటాం, వి ఇంక్రీజ్ అవర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇన్ ద బాడీ, బికాస్ మనది ఒక జెనెటిక్ మెకానిజం ఉంది, మేము ఆ కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేసుకోలేకపోతాం, అందుకోసం కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుంది. సో దానివల్ల ఈ ఫుడ్స్ ని మనం అవాయిడ్ చేయాలి. డెఫినెట్లీ వీ హ్యావ్ ఎ టెండెన్సీ ఆఫ్ హై కొలెస్ట్రాల్, వీ హ్యావ్ టు అవాయిడ్ ఆల్ దీస్ ఫుడ్స్. సో ఓకే డాక్టర్ గారు, ఇవన్నీ అయితే అవాయిడ్ చేసుకుంటాం, కానీ ఏది తింటాం అని అన్నప్పుడు, సో వీ గో ఫర్ లీన్ మీట్ ఆర్ దాని తర్వాత లో ఫ్యాట్ డైరీ ప్రోడక్ట్స్ ఆర్ ఫ్యాట్ ఫ్రీ డైరీ ప్రోడక్ట్స్. అంటే డైరీ ప్రోడక్ట్స్ అంటే మిల్క్ ప్రోడక్ట్స్ అంటున్నాను నేను, అది ఫ్యాట్ ఫ్రీ తీసుకోవచ్చు. ఆర్ వీ కెన్ కట్ డౌన్ ఆన్ అవర్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఆల్సో, and we can go for protein diet also, we can go for vegetables, we can go for good fruits. So this is how we have to have a balanced diet. Of course we have to take a protein, fish protein is good, we all know that, and white meat, that is lean meat, is always good. So but on the other hand, మనం ఎంత ఫుడ్ తీసుకుంటున్నామో మన అలాగా ఎక్సర్సైజ్ కూడా చేయాలి, కన్సంప్షన్ కూడా చేయాలి. ఏం చేయకుండా కూర్చునిపోయాం అనుకో, ఉత్తి సిట్టింగ్ జాబ్, ఇవన్నీ తినడం పడుకోవడం చేస్తే there will be a constant rise of cholesterol in our body. So that is why we have to utilize it, we have to consume the cholesterol also in the body. గుడ్ కొలెస్ట్రాల్ కావాలి అనుకుంటే మనం ఆబ్వియస్లీ బ్యాడ్ కొలెస్ట్రాల్ ని మనం తగ్గించుకోవాలి. సో మనం బ్యాడ్ కొలెస్ట్రాల్ ని ఎలాగ తగ్గిస్తామో మన గుడ్ కొలెస్ట్రాల్ అలాగే రైజ్ అవుతుంది. సో వాట్ వీ హ్యావ్ టు డూ సమ్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్, దట్ ఈస్ ఏ ఏరోబిక్ ఎక్సర్సైజ్, అండ్ ఆల్సో అది కూడాను ఐసోటోనిక్ ఎక్సర్సైజ్, ఐసోమెట్రిక్ కాదు, నాట్ వెయిట్ లిఫ్టింగ్ అట్ ఆల్. ఇట్ ఈస్ లైక్ బ్రిస్క్ వాకింగ్, అంటే నడవడం, కొద్ది స్పీడ్ గా నడవడం, సైక్లింగ్, స్విమ్మింగ్, ఏరోబిక్స్ అండ్ కామన్ డ్రిల్ చేస్తాం, అలా చేసుకోవచ్చు. సో యోగా, ప్రాణాయామం, సో ఆల్ దీస్ ఆర్ సమ్ ఫార్మాట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ విచ్ క్యాన్ రెడ్యూస్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించుకుంటాం, అప్పుడు ఏంటవుతుంది, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. సో చాలా స్టడీస్ లో ఇప్పుడు చూసారు, సపోజ్ 1 వీక్ లో ఒక రెగ్యులర్ గా 5 days ఆఫ్ మంచి ఎక్సర్సైజ్, మోడరేట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తే హెచ్డిఎల్ లెవెల్ ఆల్మోస్ట్ పెరుగుతుంది. సో ఎక్సర్సైజ్ చేసాము, స్వెట్టింగ్ వస్తుంది, స్వెట్టింగ్ ఆల్సో కాజెస్ లాట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్. స్వెట్టింగ్ ఎలాగ వస్తుంది, మన ఎక్సర్సైజ్ చేస్తేనే వస్తుంది. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ రైజ్ అవుతుంది. అలాగే వీ హ్యావ్ better foods for decrease cholesterol and increase in HDL, like we have to take fresh fruits, vegetables, and we have olive oils. There are different oils which raise the HDL levels also, and avocado, there are foods which raise the HDL levels, like wine. There is to some extent wine increases the HDL cholesterol, but on the other hand మన HDL cholesterol రైజ్ చేసుకోవాలంటే మన LDL and triglyceride cholesterol తగ్గించుకోవాలి. There are a lot of medications to increase the HDL cholesterol. HDL cholesterol పెంచడానికి కూడా మెడిసిన్స్ ఉన్నాయి, నియాసిన్ అండ్ ఆల్ ద అదర్ థింగ్స్. బట్ చాలా స్టడీస్ లో ఏం ప్రూవ్ అయిందంటే ఈ మెడిసిన్స్ తీసుకున్నా కూడా అంత డిజైర్డ్ ఎఫెక్ట్ రావట్లేదు ఆఫ్ హెచ్డిఎల్ ప్రొటెక్షన్. సో డెఫినెట్లీ మేము మెడిసిన్స్ తీసుకున్నా కూడా ఆ ప్రొటెక్షన్ రావట్లేదంటే, సో వీ షుడ్ ట్రై అదర్ మెథడ్స్ లైక్ ఎక్సర్సైజ్, డైట్, మన లైఫ్ స్టైల్ మెజర్స్ లైక్ వెయిట్ రిడక్షన్, కట్ డౌన్ ఆన్ స్మోకింగ్ మానేయండి, ఆల్కహాల్ తగ్గించుకోండి, దట్ ఈస్ వీక్లీ ట్వైస్ ఏ వీక్ అలా పెట్టుకోండి ఆల్కహాల్. డైలీ ఆల్కహాల్ కన్జంప్షన్ విల్ ఇంక్రీజ్ యువర్ ట్రైగ్లిసరైడ్ లెవెల్. సో ఆల్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. మనం ఏం చూసాం ఇప్పుడు కొలెస్ట్రాల్ లో, మనకి ఇప్పుడు కొలెస్ట్రాల్ అంటే భయపడిపోవాలి అవసరం లేదు. సో దెర్ ఈస్ ఆల్సో గుడ్ కొలెస్ట్రాల్, దెర్ ఈస్ ఆల్సో బ్యాడ్ కొలెస్ట్రాల్. సో మనకి కొలెస్ట్రాల్ లో ఒక గుడ్ అంటూ కూడా ఉంది కొలెస్ట్రాల్, అండ్ సమ్ పార్ట్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ యువర్ డైలీ యాక్టివిటీస్, డైలీ నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద బాడీ. సో బాడీ నార్మల్ గా ఫంక్షన్ చేయాలంటే కొంత కొలెస్ట్రాల్ అయితే ఎలాగా అవసరం మనకి.
మనం కంగారు పడిపోవడం ఎందుకు? మన బాడీ టైప్ లో ఒకవేళ జెనెటిక్ గా మనం డైజెస్ట్ చేయలేకపోతున్నాం, లేకపోతే మన కొలెస్ట్రాల్ తీయలేకపోతున్నాం అనుకుంటే, దెన్ వి కట్ డౌన్ ఆన్ ద డైట్ అండ్ జంక్ ఫుడ్స్, దెన్ లైఫ్ స్టైల్స్ లైక్ ఒబేసిటీ, స్మోకింగ్, ఆల్కహాల్ ఇట్లా కట్ డౌన్ చేసుకుని మనం మంచి కొలెస్ట్రాల్ పెంచుకుంటాం. మనది ఆల్రెడీ మంచి కొలెస్ట్రాల్ పెరిగి ఉందనుకోండి, చెడ్డ కొలెస్ట్రాల్ తక్కువ ఉందనుకోండి, వి నో నీడ్ టు వరీ వెరీ మచ్. సో మన డైట్ మన ఇదిగా తీసుకుంటాం. సో బేసికలీ నేను అనేది ఏంటంటే, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే వీ కెన్ డెఫినెట్లీ కౌంటర్ ద కొలెస్ట్రాల్ లెవెల్స్. హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి వీ నీడ్ సమ్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ టు బి డన్, like probably 15-20 minutes of brisk walking, cycling, swimming or aerobics or anything, some exercise. Take a good healthy diet, probably 2 to 3 times meat even తీసుకున్నారు, but other times you basically focus on vegetables, then fruits, then green salads, more of greens antam, greens. Why? Because they have more of antioxidants in the body. So those లో present చేసుకోవచ్చు. And then coming to your obesity, like weight తగ్గించుకోండి అండ్ స్మోకింగ్ అవాయిడ్ చేయండి, ఆల్కహాల్ అవాయిడ్ చేయండి. సో ఎక్సర్సైజ్, డైట్ అండ్ లైఫ్ స్టైల్ ఈ 3 చేస్తే వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ వీ కెన్ కమ్ టు కామన్. సో ద అదర్ థింగ్ ఈజ్, సపోజ్ ఇవన్నీ కూడా చేస్తున్నాం, కానీ నాకు హార్ట్ ప్రాబ్లం ఆల్రెడీ ఉంది, లేదంటే నాకు షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది, నాకు కిడ్నీ ప్రాబ్లం ఉంది, నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అలాగొచ్చింది అంటే మీరు డెఫినెట్లీ టెస్ట్ చేసుకోండి, లిపిడ్ ప్రొఫైల్ అనేది టెస్ట్ చేసుకుంటారు. అండ్ లిపిడ్ ప్రొఫైల్ ఎలాగ వస్తుందో దాని ప్రకారంగా, ఈవెన్ ఇఫ్ నేను డైట్, ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ చేసినా కూడా నాది కంట్రోల్ అవ్వట్లేదంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు గో ఫర్ మెడికేషన్. అండ్ దెర్ ఆర్ మెడిసిన్స్ డెఫినెట్లీ టు కంట్రోల్ ఇట్. దెర్ ఇస్ నో నీడ్ టు పానిక్ ఎట్ ఆల్. దెర్ ఆర్ మెడికేషన్స్, టాబ్లెట్స్ ఉన్నాయి, ఇంజెక్టబుల్స్ కూడా ఉన్నాయి చాలా మందికి. ఎందుకంటే జెనెటిక్ గా హైపర్ లిపిడీమియా ఏదో వస్తుందో, జెనెటిక్ హైపర్ లిపిడీమియా, దట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్, బికాస్ బాడీ మెకానిజమే లేదు కొలెస్ట్రాల్ ని డైజెస్ట్ చేయడానికి. So that is very difficult to control. Therefore, we give injectable medicines also. So once idantha mand ayipindi, lifestyle measures, diet, exercise, training ivanni ayipin tarvata, there is always drugs to provide safety to us. So eppudanna manaku problem vachindi, suppose heart attack ayindi, dan tarvata ela em cheyali, sugar control lo ledu, dan tarvata ela em cheyali, sugar control lo ledani cholesterol kuda ekku avutundi antunnaru doctor garu, definitely it will increase. సో అప్పుడు ఏం కంట్రోల్ చేయాలి? మనం టాబ్లెట్ కూడా వాడుకోవచ్చు. టాబ్లెట్లే హై పవర్కి వెళ్ళిపోవసం లేదు, చిన్న పవర్ లో వాడతాం టాబ్లెట్, మనం మిగతాయి కూడా కంట్రోల్ చేస్తాం. లైక్ డైట్ అండ్ ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, మీ రొటీన్ యాక్టివిటీస్ ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేసుకోవడం, దీస్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఎసెన్షియల్.